దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగడుగాక. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికీ బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? దావీదు భక్తుడు ఇలాగూ చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో లేమి కలుగదనేటువంటి దృఢమైనటువంటి వాక్మూలాన్ని ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఎందుకు ఈయన ఈ దృఢమైనటువంటి వాక్మూలాన్ని ఇస్తున్నాడంటే, దృఢమైనటువంటి మాటను ఎందుకు పలుకుతున్నాడంటే, ఆయన యెహోవాను కాపరిగా చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే యెహోవా కాపరిత్వం కింద ఉంటారో వారికి లేమి కలగదని వాక్యము సెలవిస్తుంది, వాక్యము సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడైతే దేవుని యొక్క కాపరత్వం కింద మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడు మన జీవితంలో మన యొక్క జీవితాంతము ఏమి కొదువ లేకుండా, ఏమి కొరత లేకుండా దేవుడు తానే కాపరిగా ఉండి మనల్ని నడిపించుటకు సర్వసమర్థుడైనాడు. ఎందుకంటే ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన గొప్ప కాపరి. అంతకంటే ఇంకా ఎక్కువగా చెప్పాలంటే నీ కొరకు నా కొరకు నిజముగా ప్రాణం పెట్టగలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కాపరత్వం కింద నేను ఉన్నట్లయితే ఏ అపాయము వాటిల్లకుండా, ఏ యొక్క శ్రమలు దగ్గరికి రాకుండా ఆయనే తాను మన చెంత అయి ఉండి మనకి కాపరిగా ఉండి మనల్ని సురక్షితమైన మార్గంలో నడిపించగలడు. హల్లెలూయా. నేను సురక్షితమైన మార్గంలో లేమి లేకుండా, కొరతలు లేకుండా, కష్టం లేకుండా, నష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా, అపాయకరమైనటువంటి దినములు రాకుండా చూడకుండా నేను తప్పింపబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన కాపరత్వం కింద మనము ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే దేవుని కాపరత్వం కింద ఉంటారో వారికి లేమి కలగదని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను సురక్షితంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలంటే లేచి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా ఈ రోజు నుంచి నేను నీ కాపరత్వం కింద ఉంటాను ప్రభువా. దావీదును లేమి లేకుండా, కొరత లేకుండా నడిపించినటువంటి దేవా, నన్ను కూడా నడిపించమని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రధాన కాపరి మన మధ్యకి వచ్చి మనల్ని సురక్షితమైన మార్గంలో నడిపించునుగాక. లేచి ఆయన పాదములు పట్టుకుందారి. ఈ వాక్యము నీకు, నీ హృదయముకు, నీ కుటుంబం సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.